హలో ఆల్, ఈరోజు అందరికీ ఇష్టమయ్యే హోమ్ మేడ్ పాస్తా కానీ నూడిల్స్ కానీ ఈజీగా చేయబోతున్నానండి. ముందుగా గోధుమ పిండిని చపాతి పిండిలాగా తడుపుకోవాలి. తర్వాత ఒక 4 ఉండలు తీసుకొని దాన్ని రేకుల్లాగా చేసుకోవాలి. ఈలోపు మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. మనం చేసుకున్న రేకుల్ని మధ్య మధ్యలో పొడి వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత అన్నీ సపరేట్ చేసేసుకొని ఆ మరుగుతున్న నీటిలో వేసేసుకోవాలి. మనము ఒక్కొక్క దాని కింద కొంచెం పొడి గోధుమ పిండి వేసి చేస్తే చాలా చాలా ఈజీగా అన్నీ సపరేట్ అయిపోతాయి. చూసారా, మరుగుతున్న నీటిలో హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫోర్క్తో తిప్పుతూ కలపెడితే అది మెత్తగా ఉడికిపోతాయి. స్టవ్ ఆపేసి నీళ్ళు వంచేసుకోకూడదు, అలాగే పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, నూనెలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు వేసేసి బాగా మగ్గించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కారం పొడి, తర్వాత కొంచెం సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి కొంచెం జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా గోధుమ పిండిని, నీళ్ళు చూసారా, మనం కొంచెం సేపు పక్కన పెట్టేలోపు అదంతా అబ్జర్వ్ చేసేసుకొని జ్యూసీగా అయిపోతుంది. అంతా ఒకసారి అంతా బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉన్న టేస్టీ అయిన పాస్తా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.